హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్ విత్ లక్ష్మీ భవాని. ఈరోజు నవరాత్రి స్పెషల్ శనగపప్పు సగ్గుబియ్యం పాయసం ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి కావలసిన పదార్థాలు: 1 కప్పు శనగపప్పు, 1 కప్పు సగ్గుబియ్యం, 1.5 కప్పు బెల్లం, 10 నుంచి 15 జీడిపప్పులు, కొన్ని కిస్మిస్లు, 1 కప్పు మరిగించి చల్లార్చిన పాలు. ఇప్పుడు ఎలా చేస్తానో చూసేద్దాం రండి. ముందుగా గంట పాటు శనగపప్పు సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని మీడియంలో పెట్టుకొని 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు శనగపప్పు ఉడికిపోయింది కదా, ఇప్పుడు సగ్గుబియ్యాన్ని మనం వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. వేరొక గిన్నె పెట్టుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసి ఆ జీడిపప్పు కిస్మిస్లు వేయించి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికిపోయాయి కదండి, మనం ఇప్పుడు పక్కన పెట్టుకున్న బెల్లాన్ని కూడా ఇందులో వేసుకుందాం. వేసాక అలా కలుపుతూ ఉండాలి, అడుగు అంటేస్తుందండి. అడుగు పట్టకుండా చూసుకోండి. నేను ఇందులో బెల్లంతో పాటు కొంచెం పంచదార కూడా కలిపానండి. మీకు నచ్చితే పంచదార కలుపుకోండి, లేకపోతే ఓన్లీ బెల్లంతో కూడా చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి కూడా వేసుకోవాలండి, వేసుకుంటేనే బాగుంటుంది. నాకు అవైలబుల్గా లేదు, నేను అందుకే వేసుకోలేదు. ఆ పచ్చి కొబ్బరి తురుముగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. జీడిపప్పు, యాలకులు, కిస్మిస్లు కూడా వేసుకున్నాం కదండి, చిక్కబడుతుంది. కలుపుతూ ఉండండి. యాలకులతో పాటు పచ్చకర్పూరం కూడా చిటికెడు వేసుకుంటే సువాసన బాగుంటుంది. దగ్గర పడే వరకు అలా కలుపుతూ ఉండండి. సిమ్లో పెట్టుకొని మెల్లగా కలుపుతూ ఉండండి, అడుగంటకుండాను చిక్కబడుతుంది. సిమ్లో మాత్రమే పెట్టండి. గిన్నె పెట్టుకొని పాలు మరిగించుకోండి. అవి చల్లార్చుకొని 1 కప్పు పాలు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మీరు ఆ పాయసంలో వేసుకుంటే పాలు విరిగిపోకుండా ఉంటాయి. వేడి మీద వేస్తే పాలు ఇరిగిపోతాయి, అందుకు చల్లార్చి పాలు పోసుకోవాలి. ఇంతేనండి, పాయసం అయితే రెడీ అయిపోయింది. ఈ దేవి నవరాత్రులు కదండి, అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.